ఆకులతో అయితే బజ్జీలు ఎప్పుడన్నా వేసుకున్నారండి. నేనైతే ఇవాళ ఆకులతో అయితే బజ్జీలు వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి అయితే వామాకులండి. మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు తెంపుకొచ్చి మరి నేనైతే బజ్జీలు అయితే వేస్తున్నాను. ఆకులను అయితే శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసి పెట్టేసుకుంటే మనకి ఆకుల మీద తడి అనేది ఆరిపోతుంది. ముందైతే బాండి పెట్టేసుకొని నూనె పోసుకుందాము. మనం డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంతా. ఇప్పుడు ఒక 3 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, ఉప్పు కారం అయితే తగినంత వేసుకున్నాను. ఒక పావు స్పూన్ పసుపు, అలానే ఒక చెంచా వామ్ అయితే చేత్తో క్రష్ చేసుకొని వేసుకుంటే మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు విస్కర్తో కలిపేసుకొని తగినన్ని నీళ్ళు అయితే పోసుకొని మనం బజ్జీల పిండిలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలపకూడదు, మరీ లూజ్గా అయితే కలపకూడదండి. లూజ్గా కలిపితేనేమో ఆయిల్ పీల్చేసేది, గట్టిగా కలిపితే పొంగవండి. అలా చూసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఆకును ముంచి మనం బజ్జీలు అయితే వేసుకోవాలండి. బజ్జీలు వేయంగానే కలపకూడదు. అలా అని సిమ్లో పెట్టేసామనుకోండి ఆయిల్ అనేది మొత్తం పీల్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బజ్జీలు అయితే వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనకి చిన్నప్పుడైతే దగ్గు జలుబు వచ్చినప్పుడు మనకి పెద్దవాళ్ళు అయితే తినిపించేవాళ్ళు. వీటితో వామాకు రసం కూడా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేనైతే బజ్జీలు వేసేసుకున్నాను. పైన కారం చల్లి సాస్తో తింటే కనుక సూపర్ ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.